ఈ రోజు మార్కెట్ ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ట్రేడ్ వార్ టెన్షన్ పోయింది. యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మరియు మోడీ మధ్య జరిగిన డిస్కషన్ తర్వాత ట్రంప్ మీడియా దగ్గరికి వచ్చి 3 విషయాలు చెప్పారు. ఇండియా మీద ఉన్న 50% టారిఫ్ ని 18% తగ్గించామని చెప్పి, ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేసి యూఎస్ మరియు వెనిజువేలా నుంచి కొంటుందని చెప్పి, అండ్ ఫైనల్ గా ఇండియా ఆల్రెడీ ఎంత వర్త్ ఆఫ్ గూడ్స్ అయితే యూఎస్ నుంచి కొంటుందో దానికి అడిషనల్ గా ఇంకో 500 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ కొంటుందని చెప్పి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే డీల్ అయితే జరిగింది, కాకపోతే ఎగ్జాక్ట్ గా ట్రంప్ గారు చెప్పినట్టే జరిగిందా లేదా ట్రంప్ గారు కొంచెం మాటలని అటు ఇటు మార్చి చెప్తున్నారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే సైన్ డాక్యుమెంట్ ఇంకేం రాలేదు. సో ఇప్పుడు ట్రంప్ గారు చెప్పినట్టు ప్రెసెంట్ సినారీ ఎలాగొందో చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ అసలు 50% నుంచి 18% ఎలా తగ్గింది. ట్రంప్ మన మీద ముందు 50% ట్యాక్స్ వేసేవారు, 25% ఏమో నార్మల్ ట్యాక్స్, ఇంకో 25% ఏమో మనం రష్యా నుంచి ఆయిల్ కొన్నందుకు ఇంకో అడిషనల్ పెనాల్టీ ట్యాక్స్. కాకపోతే ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం ఆపేస్తుందని చెప్తుంది కాబట్టి మేము 25% పెనాల్టీ తీసేస్తున్నాం అండ్ మిగిలిన 25% ట్యాక్స్ కూడా తగ్గించి 18% చేసామని చెప్తున్నారు. సో దీనివల్ల మనం డైరెక్ట్ గా 50% ట్యాక్స్ నుంచి 18% ట్యాక్స్ బ్రాకెట్ కి వచ్చాం. దీనివల్ల ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ ఇలా ఎక్స్పోర్ట్ చేసే అన్ని కంపెనీస్ కి పెద్ద రిలీఫ్. సెకండ్ పాయింట్ అసలు మనం దేంట్లో కాంప్రమైజ్ అవడం వల్ల మనకి ఈ డీల్ వచ్చింది. సో ట్రంప్ గారి స్టేట్మెంట్ ప్రకారం ఇండియా యూఎస్ నుంచి $500 బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ ఎక్స్ట్రా కొనబోతుందట, అంటే అప్రాక్సిమేట్లీ 42 lakh crores. ఇందులో ఆయిల్ అని, గ్యాస్ అని, డైరీ అని, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అని ఉండొచ్చు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యూఎస్ మన మీద టారిఫ్స్ వేస్తుందని చెప్పి మనం కూడా వాళ్ళ మీద రిటాలియేటరీ టారిఫ్స్ వేసాం. అంటే యూఎస్ యాపిల్స్ అని, ఆల్మండ్స్ అని, వాల్నట్స్ అని ఇలా అన్నిటి మీద మనం హెవీ ట్యాక్సెస్ వేసాం. ఒకవేళ మనం ఈ డీల్ వల్ల ఆ ట్యాక్సెస్ ని తగ్గిస్తామని గాను లేదా కంప్లీట్గా తీసేస్తామని కానీ చెప్తే యూఎస్ యాపిల్స్ అని, డ్రై ఫ్రూట్స్ అని ఇవన్నీ ఇండియాలో చీప్గా దొరుకుతాయి, కస్టమర్స్కి హ్యాపీయే. కానీ లోకల్గా పంట పండించే హిమాచల్ అండ్ కాశ్మీర్ ఫార్మర్స్కి ఇది పెద్ద దెబ్బ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ 500 బిలియన్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనం డైరీ అండ్ అగ్రికల్చర్ సెక్టర్ని ఫుల్గా ఓపెన్ చేస్తామంటే ఇండియన్ డైరీ అని, అగ్రికల్చర్ సెక్టర్ అని, ఫార్మర్స్ అని అందరూ నష్టపోతారు. థర్డ్ పాయింట్ ఆయిల్ స్విచ్. ఇదే అసలైన ట్విస్ట్. ట్రంప్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇండియా రష్యన్ ఆయిల్ కొనడం కంప్లీట్గా ఆపేసి వెనిజువేలా అండ్ యూఎస్ నుంచి కొంటుందని చెప్పి. దీనివల్ల ఇండియా మీద ఎఫెక్ట్ ఏంటి అంటే రష్యా మనకి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువలోనే ఆయిల్ మనకి అమ్మేది, అందువల్ల మన ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు మనం యూఎస్ మరియు వెనిజువేలా నుంచి మార్కెట్ ప్రైస్కి ఆయిల్ కొనాలి, అంతేకాకుండా షిప్పింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీ లాంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి చాలా నెగిటివ్, వాళ్ళ ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ అందరికంటే ఇంపార్టెంట్గా ఆయిల్ ప్రైస్ పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. ముఖ్యంగా పెయింట్స్ అండ్ టైర్ సెక్టర్కి చాలా నెగిటివ్. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎఫ్ఐఎస్ ఇప్పటికైనా తిరిగి వస్తారా, ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారా? నిజం చెప్పాలంటే ఖచ్చితంగా వచ్చేస్తారని ఏం చెప్పలేము. సో ఓవరాల్గా ఈ న్యూస్ వల్ల పాజిటివ్ ఏంటంటే ట్రేడ్ వార్ భయం పోయింది, పాలసీలో స్టెబిలిటీ వచ్చింది. ఇది ఎఫ్ఐఎస్కి కొంచెం నచ్చే విషయమే. కాకపోతే దీంట్లో నెగిటివ్ ఏంటంటే ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, ఆర్బీఐ రేట్స్ తగ్గించలేదు, అప్పుడు ఎఫ్ఐఎస్ ఇండియాలో అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయరు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇండియా నుంచి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. ట్రంప్ చెప్పినట్టు నిజంగానే మనం రష్యన్ ఆయిల్ కంప్లీట్గా కొనడం ఆపేస్తున్నామా లేదా డిప్లొమాటిక్గా ఏదైనా మేనేజ్ చేస్తామా? ఈ న్యూస్ వల్ల మెయిన్గా విన్ అయింది ఐటీ అండ్ ఫార్మా సెక్టర్స్, వాళ్ళకి ట్యాక్స్ కట్ అయింది కాబట్టి. దీనివల్ల మెయిన్గా లూజ్ అయింది ఓఎంసీస్, అంటే ఆయిల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి, అండ్ డొమెస్టిక్ అగ్రికల్చర్ యూఎస్ నుంచి కాంపిటీషన్ వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా ఇది పాజిటివ్ న్యూసే. కాకపోతే ఇండియా నుంచి కూడా ఒకసారి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏదైనా వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నెక్స్ట్ 1 వీక్ వరకు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ని మరియు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయండి.